పోస్టులను వెంటనే 1/70 చట్టాన్ని పకడ్బందీగా 1/70 చట్టాన్ని పకడ్బందీగా ఏజెన్సీలో ఉన్న నిరుద్యోగుల సమస్యలు వెంటనే ఏజెన్సీలో ఉన్న నిరుద్యోగుల సమస్యలు వెంటనే పోస్టులు వెంటనే ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే ఐటీడీఏ దగ్గర ముఖ్యంగా మన డిమాండ్లు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల డిమాండ్ ప్రకారంగా ఇక్కడ ఈరోజు మనం ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో జియో నంబర్ 3ని వెంటనే యథావిధిగా కొనసాగించాలని మరియు ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన ఆదివాసీ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మరియు అదేవిధంగా 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొన్న జరిగిన అసెంబ్లీలో జియో నంబర్ 3 గురించి మరియు ఐటీడీఏ గురించి ప్రసంగించినందుకు మా గిరిజన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము వెడ్మ బొజ్జు సార్ గారికి. అదేవిధంగా మేము ఖానాపూర్ ఎమ్మెల్యే మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే మరియు బోత్ ఎమ్మెల్యే స్పందించకపోవడం చాలా దారుణం. వెంటనే కోవా లక్ష్మి గారు మరియు అనిల్ జాదవ్ గారు వెంటనే గిరిజన ఆదివాసీల తరఫున మాట్లాడకపోవడం అసెంబ్లీలో చాలా దారుణం. కాబట్టి వీళ్ళు వెంటనే రాజీనామా చేయాలా. ఇలాంటి రాజకీయ నాయకులు మా ఏజెన్సీ కోసంలో పనికి రానప్పుడు మాకెందుకు ఇలాంటి రాజకీయ నాయకులు? ఒక్క వెడ్మ బొజ్జు 100 మందితో సమానం. కాబట్టి వెంటనే మన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే మరియు బోత్ ఎమ్మెల్యే గారు దీని గురించి స్పందించాలా. మరి 12 మంది అసెంబ్లీ గిరిజన ఆదివాసీ ఎమ్మెల్యేలు